అందరికీ నమస్కారం. పురోహిత వ్యవస్థ గురించి ఆఖరి వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. శాస్త్రంలో ఏమి చెప్పబడి ఉంది అనే విషయం చెప్తున్నాను. రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహితః భర్తా చ స్త్రీకృతం పాపం శిష్యపాపం గురురు వ్రజేత్ అని నీతి శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. దీని అర్థం ఏమిటయ్యా అంటే, ప్రజలు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిచేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులది. మరి ఈనాడు వ్యవస్థ పరిస్థితి ఎలా ఉన్నది? ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి తప్పిదాలకు ప్రజలు బలైపోతున్నారు, ప్రజల జీవితాలు బలైపోతున్నాయి. ఈ సందర్భంగా నేను రాజకీయ పరిస్థితుల గురించి కూడా మాట్లాడుతున్నాను. రాజకీయంలోకి వచ్చినటువంటి మీరందరూ కూడా, నాయకులుగా ఉండేటువంటి మీరందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. రాజకీయాలకు వచ్చేటప్పుడు మీరేం చెప్తున్నారు? ప్రజలకు మంచి చేయడానికే రాజకీయాలకు వస్తున్నామని మాట చెప్తున్నారు. ఆ చెప్పిన మాటను ప్రతి క్షణం మీరు గుర్తు చేసుకోండి. ప్రజలకు మంచి చేయండి, మంచి చేయడానికే పదవుల్లో ఉండండి. పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మంచి చేయాలి, మంచి కోసం మీరు నిలబడాలి. అవసరమైతే మంచి కోసం, మంచి పనుల కోసం యుద్ధం చేయాలి. అది ప్రజాప్రతినిధుల యొక్క లక్షణం కావాలి. అంతేకాని ప్రతిపక్షంలో ఒక మాట, అధికార పక్షంలో ఒక మాట అనేది పనికిరాదు. ఎప్పుడు కూడా మీరు పదవుల్లో ఉన్నప్పుడు ఎలాగైతే మిమ్మల్ని ప్రజలు ఫలానా వాళ్ళు పదవుల్లో ఉన్నారని తలుచుకుంటారో, మీరు పదవుల్లో లేకపోయినా కూడా ఫలానటువంటి నాయకులు పదవుల్లో ఉండగా మంచి చేశారు అని మీరు దిగిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని తలుచుకోవాలి. అంటే మీ పరిపాలన ఎలా ఉండాలో అది ఒక్కసారి నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మంచి చెప్పడం గురువుగా నా ధర్మం కాబట్టి నేను ఆ పని చేస్తున్నా. ఇందులో ఉండేటువంటి విషయం చెప్తున్నా. ఇక తర్వాత రాజపాపం పురోహితః అని చెప్పబడి ఉన్నది. అంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా తప్పు చేస్తే ఆ పాపం పురోహితులది అన్నారు. మరి పురోహితులు పాపాలు చేస్తే అంటే చేయవలసినటువంటి ధర్మాన్ని ఆచరించకుండా అన్యాయ మార్గంలో వెళుతున్నటువంటి వాళ్ళు, గత వీడియోలో నేను చెప్పాను పురోహితం ఎలా భ్రష్టు పట్టింది అని. అటువంటప్పుడు ఆ యొక్క రాజు చేసినటువంటి పాపం పురోహితులకు వర్తిస్తే పురోహితుల పాపం ఎవరికి వర్తించాలి? ఎవరిది బాధ్యత? అందుకే నేనంటున్నాను, ఆ పురోహితులు ఇటువంటి అధర్మ మార్గంలో వెళుతున్న పురోహితులది కానీ, అలాగే అన్యాయ మార్గంలో వెళుతున్నటువంటి పురోహితుల పాపం అంతా కూడా దానికి దేవుడే బాధ్యత వహించాలి. ఎలా బాధ్యత వహించాలి ఆ దేవుడు అంటే, అటువంటి వాళ్ళను శిక్షించాలి. వెంటనే అటువంటి పాపాలు చేస్తున్నటువంటి వాళ్ళను, అధర్మ మార్గంలో వెళుతున్నటువంటి వాళ్ళను ఆ దేవుడు అటువంటి ఆ పాప మార్గంలో నడుస్తున్నటువంటి పురోహితులను వెంటనే శిక్షించాలి. ఆ దేవుడు తప్పకుండా శిక్షించాలి. ఇది నా నినాదం. ఖచ్చితంగా భగవంతుడికి దృష్టికి గట్టిగా తీసుకెళ్తాను. భగవంతుడు తప్పకుండా వాళ్ళందరినీ కూడా, అటువంటి అవినీతి మార్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా శిక్షించి తీరతాడు. నా బలం ఏంటో నాకు బాగా తెలుసు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి తెలుసు, నాతో ప్రయాణించే వాళ్లకు తెలుసు. కాబట్టి నా బలం ఒక్కటే. నా బలం పేరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహమే నా బలం. నా బలం అంటే నేను దేహదారుఢ్యమని కాదు. నా బలం దేవుడి యొక్క అనుగ్రహం, దైవానుగ్రహం. అదే నా బలం. నా ధైర్యమే భగవంతుడి యొక్క రక్షణ, భగవంతుడు నాకు ఇచ్చేటువంటి రక్షణ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మార్పు రావాలి, ధర్మం వైపు అడుగులు వేయాలి, న్యాయం వైపు ఆచరణ ముందుకు వెళ్ళాలి. భర్తాచ స్త్రీకృతం పాపం. ఒక స్త్రీ ఏదైనా తప్పు చేస్తే భర్తకు ఆ పాపం వర్తిస్తుంది అన్నారు. అందుకే భర్త అనేటువంటి వాడు చక్కగా సన్మార్గంలో భార్యను పెట్టేందుకు ఆమెకు నచ్చజెప్పుకొని అర్థం అయ్యేటట్టుగా చెప్పి సన్మార్గంలో ఆయన చేస్తున్నటువంటి ధర్మ మార్గంలో ఆమెను నడిపించాలి, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి.
అంటే అందుకనే మగవాడు సక్రమంగా ఉండాలి. సరైన వాడైతే ధర్మంగా ఉంటూ ఆమెను కూడా ధర్మ మార్గంలో తీసుకెళ్తాడు. అందుకే మగవాడు ఎప్పుడు కూడా ఎంత మంచిగా ఉంటే అంత మంచి ఫలితాలను పొందుతాడు. అలాగే శిష్యులు చేసినటువంటి పాపం గురువుకు వస్తుంది. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి విషయం. మంచి విషయం చెప్పాను కాబట్టి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు.